ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము చిన్నపిల్లలు వేసవి సమయంలో వేసవి కాలంలో ఈ సెలవులలో ఏ విధంగా తమ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, తమ కాలాన్ని ఏ విధంగా గడపాలి అనేటటువంటి విషయాలను కొద్దిగా చర్చించాము. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వాళ్ళు అనవసరంగా సమయాన్ని గురించినటువంటి ఎన్నో పద్యాలు ఎన్నో శ్లోకాలు మనకు మన పురాణాలలో మన శతక పద్యాలలో చెప్పబడినాయి. కాలం మూలకే గడపకూడదని, కాలం విలువ చాలా గొప్పదని చెప్పడం జరిగింది. అటువంటి ఈ విలువైనటువంటి కాలాన్ని విద్యార్థులు ముఖ్యంగా చిన్నపిల్లలు సద్వినియోగపరచుకోవాలి. అది వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇంట్లో ఉండి చదువుకోవడానికి బాగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏదో ఒక విషయాన్ని చక్కగా నేర్చుకున్న వాళ్ళు కూడా అవుతారు. ఇందుకు వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే పిల్లలు తమ చేతులను ఈ విధంగా చూసుకొని ఆ చేతుల్లో చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి, ప్రభాతే కరదర్శనం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. దీని మూలంగా ఆ ముగ్గురు అమ్మవార్లను మనము దర్శించినట్లు భావన మనకు కలుగుతుంది. ఇది పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ కాదు. ఒకసారి రెండుసార్లు పిల్లలకు మనము చెప్పినట్లయితే సులభంగా దాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారు. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పితే ఆ శ్లోకాన్ని ఒకసారి వాళ్ళకి నేర్పిస్తే కూడా చాలా మంచిది. ఈ శ్లోకంలో ఇంకొక అంతరార్థం కూడా ఉంది. కరాగ్రే వసతే లక్ష్మి అన్నాం. అంటే లక్ష్మీదేవి అంటే ధనానికి ఐశ్వర్యానికి ప్రతిరూపం అని చెప్పుకుంటాం. మనము ధనాన్ని డబ్బును లెక్క పెట్టాలి అంటే ఈ కొనవేళ్లతోనే మనము లెక్క పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ లక్ష్మీదేవి ఉంది అనేటటువంటి అర్థం మనకు తెలుస్తుంది. కరమధ్య సరస్వతి అన్నాం. పూర్వము తాటాకులలో చదువుకునేటటువంటి వాళ్ళు ఆ విద్యార్థులు ఈ విధంగా చేతులను పెట్టుకుంటే కానీ ఆ తాటాకులు వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఆ తాటాకులు ఇందులో ఒక విధంగా పట్టుకునే వాళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కర మధ్యలో అవి చేతుల మధ్యలో మనం ఉంచుకుంటేనే అవి నిలబడతాయి అన్నమాట. కాబట్టి కర మధ్య సరస్వతి అని చెప్పడం జరిగింది. కరమూలే స్థితం గౌరి అన్నాం. అంటే ఈ మూలలో ఇక్కడ ఈ లక్ష్మి సరస్వతి పార్వతీదేవి శక్తి స్వరూపిణి పార్వతీదేవి కాబట్టి పార్వతీదేవి ఉంటుంది అనేటటువంటి భావం మనకు తెలుస్తుంది. అంటే దేనికైనా శక్తి కావాలి. ఇప్పుడు మనం కింద కూర్చున్నాము, లేవాలి అంటే ఏం చేయాలి? చేతిని ఈ విధంగా భూమి కానించి ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం బరువంతా కూడా ఇక్కడ మనకు ఈ చేతి దగ్గర పడడం జరుగుతుంది అనమాట. అంటే ఏది చేయాలన్నా మనకు శక్తి కావాలి. అక్కడ ఈ పార్వతీదేవి అంటే శక్తి స్వరూపిణి ఉంటుంది అని మనము చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఈ భావాన్ని కూడా మనము పిల్లలకు అర్థమయ్యేటట్టు అంటే ఏంటి, ఇందులో ఒక విధమైనటువంటి అర్థము మనము ఆ ముగ్గురు అమ్మవార్లను దర్శించాలి. ఆ విధంగా వాళ్ళని మనము ఉదయాన్నే లేచి స్మరిస్తే చాలా మంచిది. ఇంకొకటి ఏంటి, మన చేతులనే మనం నమ్ముకోవాలి. అంటే ఎప్పుడో ఎవరో ఏదో చేస్తారు అనేటటువంటి భావన కాకుండా ఎప్పుడు మన చేతుల పైననే అంటే మన కృషి పైననే మనం ఆధారపడాలి అనేటటువంటి ఇంకొక నిగూఢమైనటువంటి భావం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇటువంటి భావం ఒకవేళ చిన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఈ శ్లోకం కనుక వాళ్ళకి వచ్చి ఉంటే అందులో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు తప్పకుండా గ్రహిస్తారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చిన్న శ్లోకాలు అనేటటువంటివి ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళకు మనం చెప్పినట్లయితే ఆ విద్యార్థులకు మంచి భవిష్యత్తు, వాళ్లకు ఈ సమయాల్ని కూడా సద్వినియోగపరచుకునేటటువంటి మంచి అవకాశము జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు ఉండేటటువంటి ఈ చదువుల యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే భౌతికమైనటువంటి చదువులు ఒక రకం, ఆధ్యాత్మికమైనటువంటి చదువు ఒకలాంటిది. ఈ రెండు కూడా మనకు అంటే మనకు పుస్తకాలలో ఉండేటటువంటిది కేవలము భౌతికపరమైనటువంటి విజ్ఞానాన్నే మనం చదవగలుగుతున్నాము. దానికి తోడు ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలు ఆ చింతనలు ఎప్పుడైతే మనకు ఈ ప్రాథమిక స్థాయి నుండి పిల్లలకు అలవడతాయో అప్పుడే వాళ్ళు చాలా ఉన్నతిని పొందగలుగుతారు. అది ఎప్పుడో 60 ఏళ్లకు వచ్చేటటువంటి విజ్ఞానం కాదు. కాబట్టి చిన్నతనం నుండి ఇటువంటి చిన్న విషయాలు పిల్లలకు మనము చెప్పినట్లయితే కాబట్టి పిల్లలు మీరు తప్పకుండా ఈ శ్లోకాన్ని నేర్చుకొని తప్పకుండా మీరు ప్రతిరోజు ఆచరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.